హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఒక చక్కటి రెసిపీ చూపిస్తున్నాను. అది ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా 10 మినిట్స్లో అంటే 10 మినిట్స్లో అయిపోతుంది. వాటికి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ వాటరు, అలాగే సూప్ ప్యాకెట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి పౌడర్స్ మనకి దొరుకుతున్నాయి. నా దగ్గర ఏమేమి పౌడర్స్ ఉన్నాయంటే మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ఉంది, స్వీట్ కార్న్ సూప్ ఉంది. నేను ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ పొయ్యి మీద బాండి కానీ గుండ్రపు గిన్నె తీసుకోవాలి. గిన్నెలో వాటర్ పోసుకుని కొంచెం బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి. బాగా బాయిల్ అవుతూ ఉండగా అప్పుడు మనం ఆ పౌడర్ని కలుపుకుందాం. పౌడర్ని వెంటనే ఈ వాటర్లో వేసేయకూడదు ఫ్రెండ్స్. అది కూడా కొంచెం చిన్న గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇన్ని వాటర్ తీసుకున్నామంటే నేను ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను. మనకి సూప్ తయారవ్వాలంటే ఈ 2 కప్స్ 1 కప్పు వాటర్ 1 కప్ సూప్ దాకా అయ్యేదాకా మనం మరిగించుకోవాలి ఫ్రెండ్స్. అందుకే నేను 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అది బాయిల్ అవుతుంది కదా, మనకి ఇంకోటి చూపిస్తాను. ఇలా చిన్న గిన్నెలో ఒక 1/2 కప్పు వాటర్ తీసుకోండి. 1/2 కప్ వాటర్లో ఈ పౌడర్ ఉంది కదా, మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ పౌడర్, దాంట్లో కలిపేసుకుందాము. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకుందాం. మనం గిన్నెలో వాటర్ తీసుకున్నాను, దాంట్లోకి పౌడర్ వేసేసుకోవాలి. పౌడర్ మొత్తం దీంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి బఠానీ, క్యారెట్ అన్నీ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పౌడర్ మొత్తం కలిపేసుకోండి చక్కగా. అస్సలు ఈ పౌడర్ కనిపించకూడదు, వాటర్ లాగా అయిపోవాలి. మనకి రెస్టారెంట్ టేస్ట్ వచ్చేస్తుంది వెంటనే. ఇంకొని కలిపేసుకున్నాను, లిక్విడ్ లాగా అయిపోయింది. మనం బాయిల్ చేసుకునే వాటర్లో వేసుకుందాం. మనం బాయిల్ అవుతుందో చూసారు కదా, ఆ బాయిల్ చేసే దాంట్లో కొంచెం వేసేసుకుందాం. చాలా సింపుల్. దీంట్లో సాల్ట్ కానీ ఇవేమీ వేసుకోవచ్చలేదు. లేదు. ఇంకొంచెం సాల్ట్ కావాలంటే చిటికెడు వేసుకోండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని కాచుకోవాలి. ఇప్పుడు వాటర్లా ఉన్నాయి కదా, కాసేపు ఎక్కువగా అయిపోయి సూప్ లాగా తయారవుతుంది. దీనికి కావాలంటే మీకు క్యారెట్ ముక్కలు కనిపించాలి అంటే క్యారెట్ ముక్కలు అలాంటివి వేసుకోండి. దగ్గర అయ్యేదాకా, బాగా దగ్గర చిక్కగా అయ్యేదాకా మాత్రం కదుపుతూనే ఉండండి ఫ్రెండ్స్. అప్పుడే చిక్కగా అవుతుంది. నేను రుచికి కొంచెం, నాకంటే ఉప్పు చాలినట్లేదు, అందుకే రుచికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నేనైతే 2 ప్యాకెట్స్ కలిపాను కాబట్టి ఫ్రెండ్స్ ఇలా ఉంది. 1 ప్యాకెట్కి చక్కగా లేదు, అందుకే 2 ప్యాకెట్స్ కలిపాను. కలుపుకొని చక్కగా దగ్గరకు వచ్చేదాకా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా చలికాలంలో చేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే జ్వరం వచ్చిన వాళ్ళకైనా ఇలాగా సూప్ చేసేసి ఇచ్చారనుకో చక్కగా తాగేస్తారు. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా తాగొచ్చు ఫ్రెండ్స్ ఈ సూప్ని. చూసారా, కలుపుతుంటే క్యారెట్ ముక్కలు అలా కనిపిస్తున్నాయి. మనకి ఇంకా కావాలంటే బాయిల్ చేసుకునేటప్పుడే, వాటర్ బాయిల్ చేసుకుంటాం కదా, ఆ బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం స్వీట్ కార్న్, క్యారెట్, అలాగే బీన్స్ అలాంటివి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. దింపుకొని వేడివేడిగా సూపు ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి, బౌల్లోకి తీసేసుకున్నాను కదా. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా ఆస్వాదించండి. ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.